తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 92 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. శక్తి విధానంలో భాగంగా పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కళాశాలను ఒకే గోడ కింద తీసుకొచ్చి విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 3 ఏళ్ల డిప్లొమా కోర్సును ఐటీఐతో విలీనం చేయడం వల్ల డిప్లొమా విద్యకున్న గుర్తింపు, విలువ దెబ్బతింటాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో చేరే లాటరల్ ఎంట్రీ అవకాశం ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డిప్లొమా అర్హతతో లభించే ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఏళ్ల డిప్లొమా విద్యను అభ్యసించిన తర్వాత మళ్లీ ఇంటర్మీడియట్ చేసి ఎంసెట్ ద్వారా 4 ఏళ్ల ఇంజనీరింగ్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసమే శాంతియుతంగా నిరసన చేపట్టామని విద్యార్థులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై తక్షణమే స్పందించి ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 92 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. హుస్నాబాద్ మండలంలో ఉన్న కృష్ణనగర్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్లో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దేనికంటే ఇప్పుడు కొత్తగా తెచ్చిన జియో 97 శక్తి స్కీమ్ అనేది తెచ్చిర్రు. ఇది పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ, వొకేషనల్ కాలేజ్ని మెర్జ్ చేద్దామని అనుకున్నారు. అది అట్లా చేస్తే మాకు చాలా ఎఫెక్ట్స్ అవుతున్నాయి. మేము డిప్లొమాలో జాయిన్ అయిందే బీటెక్ ఫర్దర్ హయ్యర్ స్టడీస్ కోసం జాయిన్ అయినాం. ఇప్పుడు మేము హైయర్ స్టడీకి పోవాలంటే మేము ఈసెట్ రాయాలి, లాటరల్ ఎంట్రీ వల్ల పోతాం. కానీ ఈ స్కీమ్ తెస్తే మాకు ఆ లాటరల్ ఎంట్రీ ఉండడం జరుగుతలేదు. అది అన్నీ నెరవేరాలని మేము ఈరోజు ర్యాలీ చేయడం, దీక్ష కూర్చోవడం జరిగింది. దీనికి మీరు మన హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు దీనికి కొంచెం స్పందించి మా కోరిక నెరవేరేలా చూడాలి. గారికి నమస్కారం. ఇక్కడ మేము ప్రొటెస్ట్ ఎందుకు ఇస్తున్నామంటే మా హక్కుల కోసం. ఎందుకంటే మా ఐటీఐ ఉన్న డిప్లొమా రెండింటిని మెర్జ్ చేస్తే మళ్ళీ దానికి ఒక స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. అదేంటో కాదు, మన శక్తి స్కీమ్ అని చెప్పారు మీరే. ఇది జియో ప్రకారం 97 అని చెప్పారు. అది పద్ధతి కాదు సార్. అది పద్ధతి ఎందుకంటే మన డిప్లొమా అండ్ ఐటీఐ 2 మెర్జ్ చేస్తే మన డిప్లొమా వాళ్ళకు అంతగానో వాల్యూ ఉండదు. ఎందుకంటే మాకు బీటెక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండదు. అలాగే మళ్ళీ ఈసెట్ రాయడానికి హక్కు ఉండదు మాకు. మళ్ళీ డిప్లొమా మీద ఉన్న పోస్టులు ఇట్లా పడితే, జాబ్లు ఇట్లా పడితే దానికి రాయడానికి మాకు అధికారం ఉండదు. అది మాకు అధికారం ఉండదు. ఎందుకంటే మేము 3 ఇయర్స్ డిప్లొమా చేసి వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మేము ఒకవేళ బీటెక్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి అందులో ఎంసెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ అందులో ర్యాంక్ కొట్టి డిప్లొమా అదే బీటెక్ 4 ఇయర్స్ చేసి మాకు జాబ్ వస్తుందో రాదో అని కూడా నమ్మకం కూడా లేదు. ఆ ఇంటర్ మీద ఏదో 20,000 30,000 శాలరీ వస్తుంది. అదే మళ్ళీ బీటెక్ వెళ్తే కూడా దాని మీద నమ్మకం ఉండదు. అది అందుకనే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది కూడా మన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్ నగర్ గ్రామంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్. ఇది మీకు తెలుసు సార్. మీకు ఇలా చేయొద్దని మేము అందరం మా కళాశాలలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇది మీ వరకు చేరుకున్నానని నేను ఆశిస్తున్నాను. కానీ మీరు జియో అని ప్రకటిస్తే మాత్రం పాలిటెక్నిక్ అనేది ఆగా సార్. ఇది ఇలాగే జరుగుతుంది ప్రొటెస్ట్. మీరు ఎంత ఆపినా, పోలీసులు ఎంతమంది వచ్చినా మీరు రెస్పాన్స్ చేయకపోతే ఇది మంచి పద్ధతి కాదు సార్. ఇది ఇప్పుడు మేము ఎంత చెప్పినా కూడా మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు రెస్పాన్స్ కాలేదంటే అదే వేరే విషయం సార్. అది మేము ఏం చేయాలో అది చూసుకుంటాం. మేము